హలో వ్యూవర్స్, వెల్కమ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. నచ్చితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి నెల డబ్బు సేవ్ చేస్తున్నాను, కానీ ఆ డబ్బు పెరగడం లేదని అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ పార్ట్లో మనం డబ్బు సేవ్ చేసే 10 టిప్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఒక ముఖ్యమైన విషయం మిగిలిపోయింది. అదేంటంటే సేవ్ చేసిన డబ్బుని ఎలా పెంచుకోవాలి. దానికి చాలామంది ఉపయోగించే ఒక సింపుల్ పద్ధతి ఎస్ఐపి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎస్ఐపి అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, 500 రూపాయలతో కూడా ఎలా మనం స్టార్ట్ చేయొచ్చు, ఇంకా కాంపౌండింగ్ ఎలా మీ డబ్బును పెంచుతుందో చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎస్ఐపి అంటే ఏమిటి? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి నెల కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడిగా పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెల 1000 రూపాయలు ఎస్ఐపి చేస్తే ఆ 1000 రూపాయలు ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఇది సేమ్ బ్యాంక్ ఆర్డీ లాగే ఉంటుందండి, ప్రతి నెల డబ్బు వేయడమే. కానీ తేడా ఏంటంటే ఎస్ఐపి అనేది మార్కెట్కి అనుసంధానమై మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి అనేది అవుతుంది. ఎస్ఐపిలో డబ్బు అనేది మార్కెట్కి సంబంధించినట్లుగా మనకి పైకి కిందకి అవుతాయి కదా, దాన్ని బట్టి మనకి ఎస్ఐపి అనేది అవుతుంది. సో ఫస్ట్ మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఇప్పటికే ఎస్ఐపి చేస్తున్నారా, లేక ఇప్పటి వరకు ఎస్ఐపి గురించి మాత్రమే మీరు విన్నారా? కింద కామెంట్లో నేను ఎస్ఐపి చేస్తున్నానంటే ఎస్ఐపి చేస్తున్నానని రాయండి, లేదా ఇంకా ప్రారంభించలేదు అంటే ప్రారంభించలేదని రాయండి. నేను మీ కామెంట్లను చూసి తర్వాతి వీడియోలో ప్రారంభించాలనుకున్న వాళ్ళ కోసం ప్రత్యేక వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్, ఎస్ఐపి ఎలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెల 2000 ఎస్ఐపి చేస్తే మీకు ఫస్ట్ నెల 2000, రెండవ నెల మరో 2000, మూడవ నెల మరో 2000, ఇలా ప్రతి నెల పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుందో ఎప్పుడు కిందకు వస్తుందో మనకి తెలియదండి. అందుకే ఎస్ఐపిలో ఒక పెద్ద ప్రయోజనం ఉంది, రూపీస్ కాస్ట్ యావరేజింగ్. దీంట్లో ఎలా పనిచేస్తుంది అంటే మనకి మార్కెట్ కింద ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు కొనబడతాయి. మార్కెట్ పైన ఉన్నప్పుడు తక్కువ యూనిట్లతోనే మనం కొంటామన్నమాట. దీనివల్ల దీర్ఘకాలంలో సగటు కొనుగోలు ధర తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో మనకి మార్కెట్ అనేది కింద ఉండేటప్పుడు ఎక్కువ యూనిట్లలో ఏదైతే ఉంటుందో అది కొంటుందండి. తర్వాత మార్కెట్ అనేది కిందన ఉండేటప్పుడు తక్కువ యూనిట్లతోని కొంటుంది. సో మనకేంటంటే మన డబ్బు అనేది ఆ మ్యూచువల్ ఫండ్స్లో వేసేటప్పుడు మనకి ఏది యూస్ఫుల్గా ఉంటుందో అవి సెర్చ్ చేసుకొని వాటిలో మనం ఎస్ఐపి అనేది చేయాలి. నెక్స్ట్, కాంపౌండింగ్ మ్యాజిక్. అంటే ఎస్ఐపిలో అసలు మ్యాజిక్ కాంపౌండింగేనండి. అంటే మీ పెట్టుబడిపై వచ్చిన లాభం కూడా మళ్ళీ పెట్టుబడిగా మారి దానిపైన లాభం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెల 2000 ఎస్ఐపి అనేది మీరు చేస్తే 20 సంవత్సరాలకి చేస్తే మీరు మొత్తం పెట్టిన డబ్బు 4,80,000. మీకు 12% ఇంట్రెస్ట్ అనేది వస్తే సుమారుగా 15,64,000. సో మీకు వచ్చిన లాభం అనేది 10,84,000 మీకు లాభం అనేది వస్తుందండి. అలాగే మనకి ఏంటంటే ఇది 20 సంవత్సరాలు పెడితే, ఫర్ సపోజ్ మనం 5 ఇయర్స్కే ప్రతి మంత్ 2,000 మనం పెడితే మనకి అంచనాగా మనకి 1,88,000 అనేది 12%కి ఇది ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. సో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి 1,20,000. అదే 10 సంవత్సరాలకి అయితే మీరు 4,81,000 అనేది మీకు 12%కి ఇంట్రెస్ట్తో చేసుకుంటే మీకు 4,81,000 వస్తుందండి. సో మీకు మొత్తం వచ్చే పెట్టుబడి 2,40,000 అనేది మీకు లాభం అనేది వచ్చినట్టండి. ఇలా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. సో మనము ఎంత ఎక్కువగా టైం పెడితే, ఎక్కువ సంవత్సరాలు పెడితే మనకి అంత ఎక్కువ డబ్బు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. అంటే మీరు పెట్టింది 4,80,000 అయితే మీకు పెరిగింది 15 లక్షల వరకు పెరిగింది కదండి. సో ఇదే కాంపౌండింగ్ శక్తి.
ఇక్కడ మీకు ఒకసారి ఆలోచించండి, మీకు ప్రతి నెల 500 పెట్టుబడి పెట్టడము కష్టంగా ఉంటుందా, లేకపోతే 1000 రూపాయలు కష్టంగా ఉంటుందా? సో దీంట్లో మీరు ఏదనేది ఒక 500 నేను పెట్టగలను అనుకుంటే 500 అని పెట్టండి, నాకు కామెంట్లోనే 500 అని రాయండి. లేదా నేను 1000 రూపాయలతో స్టార్ట్ చేయగలను అని అనుకుంటే కింద కామెంట్లో 1000 రూపాయలతో స్టార్ట్ చేయగలనని రాయండి. సో ఎక్కువ మంది ఏ అమౌంట్తో ప్రారంభించాలనుకుంటున్నారో చూద్దాం. సో మీరు ఏ అమౌంట్తో ప్రారంభించాలనుకొని ఎక్కువ మంది నాకు కామెంట్స్ వస్తే దాంతో ఎస్ఐపిలో పెడితే మనకి ఎంత వస్తుంది, ప్రతి నెల మనం 1000 రూపాయలు వేస్తే ఆ 1000 రూపాయలకి 5 సంవత్సరాలకైతే ఎంత మనకు వస్తుంది, తర్వాత నుంచి 10 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు నేను ప్రతిదీ ఎంత అమౌంట్ వస్తుందో నేను అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. తర్వాత ఎస్ఐపి ప్రారంభించడానికి ఎంత డబ్బు కావాలి? చాలామందికి ఒక అపోహ ఉంటుందండి, ఎస్ఐపి చేయాలంటే లక్షల్లో కావాలేమో, లేకపోతే 10,000 20,000 గట్రా పెట్టాలేమో. అది పూర్తిగా తప్పండి. ఈ రోజుల్లో చాలా మ్యూచువల్ ఫండ్స్ అనేది 100 రూపాయలతోని లేదా 500తో నుంచే ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే మనం ఒక సినిమా టికెట్ లేదా 2 సార్లు మనం బయట తినే ఖర్చుతో కూడా మీరు పెట్టుబడి అనేది ప్రారంభించవచ్చండి. తర్వాత ఎస్ఐపి అనేది ఎక్కడ ప్రారంభించాలి? ఓకే, నా దగ్గర నేను 500 ఉన్నాయి, లేకపోతే 1000 రూపాయలు నేను ప్రతి నెల పెట్టగలను. సో ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్ఐపి ప్రారంభించడానికి పాన్ కార్డు ఉండాలండి, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్, తర్వాత కేఎఫ్సి అనేది పూర్తి చేయడం అనేది అవసరం అండి. తర్వాత దేంట్లో చేయొచ్చు అంటే ఏఎంసి వెబ్సైట్ అయితే ఉంటుంది, లేదా మ్యూచువల్ ఫండ్ యాప్, లేదా మీ బ్యాంకు ద్వారా కూడా ఎస్ఐపి అనేది మీరు ప్రారంభించవచ్చండి. సో ప్రారంభంలో ఇండెక్స్ ఫండ్ లేదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వంటి సింపుల్ ఆప్షన్లతో మొదలు పెట్టడం చాలామందికి సులభంగా ఉంటుంది. సో ఎస్ఐపిలో రిస్క్ ఉంటుందా అంటే ఎస్, అవునండి, రిస్క్ అనేది ఎస్ఐపిలో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇది మార్కెట్కి అనుసంధానమైన పెట్టుబడి కాబట్టి. సో చిన్న కాలంలో మీరు విలువ అనేది తగ్గచ్చు. సో మీరు 1 సంవత్సరమే నేను చేస్తాను ఎస్ఐపి, 2 సంవత్సరాలు చేస్తానంటే సో తక్కువ ఇయర్స్ పెట్టినప్పుడు మీకు అనేది ఎక్కువ అమౌంట్ అనేది రాకపోవచ్చు అండి, కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. కానీ మీరు దీర్ఘకాలంలో పెడితే అంటే 5 years 10 years 15 yearsకి 20 years వంటి దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి పెడితే ఎక్కువ మంచి రాబడులు అనేవి, మంచి లాభం అనేది వచ్చే సందర్భాలు అనేవి చాలా ఉంటాయండి. అందుకే ఎస్ఐపి అనేది త్వరగా ధనవంతుడు అవ్వడానికి కాదండి, క్రమంగా సంపద అనేది సృష్టించుకోవడానికి ఉపయోగపడే పద్ధతి. సో మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఎస్ఐపి అంటే ప్రతి నెల చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడము, 100 రూపాయలు లేదా 500 నుంచే ప్రారంభించవచ్చు. కాంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణతో కొనసాగించడం చాలా ముఖ్యం. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అండి, మీ లక్ష్యం ఏమిటి? మీ గోల్ ఏంటండి? ఇల్లు కొనడం మీ గోలా, లేకపోతే పిల్లల చదువా, లేకపోతే రిటైర్మెంటా, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమా, లేకపోతే కారు కొనుక్కోవడమా? సో కింద కామెంట్లో మీ గోల్ అనేది ఒక మాటల్లో రాయండి. తర్వాతది డబ్బుతో డబ్బు పార్ట్ 5లో ఏ ఎస్ఐపి ఎంచుకోవాలి, ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటి, లార్జ్ క్యాప్ అంటే ఏమిటి అనే విషయాన్ని చాలా సింపుల్గా చెప్తానండి. ఇలాంటి సింపుల్ ఫైనాన్స్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎస్ఐపి గురించి తెలియని ఒక ఫ్రెండ్కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్.